హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము బొర్ర గణపతి గుడికి వెళ్ళాము. చేతు పుట్టినరోజు కాబట్టి చేతు పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్తుంది. చూడండి ఎలా తీసుకుంటుందో. బొట్టు పెట్టించుకొని ప్రసాదం పెట్టించుకొని ఆశీర్వాదం తీసుకుంటుంది. పంతులు గారు అక్షంతలు వస్తుంటే వంగమంటే వంగనే వంగట్లేదు, అంతే నిల్చుంటుంది. తర్వాత ప్రసాదం తీసుకున్నాం. అక్కడే పంతులు గారు పెట్టిన ప్రసాదం కాసేపు కూర్చొని వచ్చాము. నేను, మా చైతు, మా హిమాక్ష్ అందరం వెళ్ళాము. బయటకు వచ్చాక మేడం గారు కొన్ని స్టిల్స్ ఇచ్చారనమాట, ఫొటోస్ దిగుదామంటే. సోకుల పిచ్చి మేడం గారికి బాగా నవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి దగ్గరలో ఒక శివాలయం ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ టెంపుల్కి వెళ్దామని వెళ్తున్నాం. ఇక్కడ పంతులు గారు లేరు కాబట్టి మేమే దేవుడికి వాటర్ పోసి పువ్వులు వేసేసి పసుపు కుంకుమ వేసేసి గంధం పోసి కొంచెం విభూతి వేసి మేమే పూజ చేసాము. చేతు చేత కొంచెం పూజ చేయించాము. శివుడి దగ్గర మేమే పూజ చేసాము, పంతులు గారు లేరు కాబట్టి. సో అక్కడున్న పసుపు కుంకుమ గంధం వేసి కొన్ని అక్షంతలు వేసి చేతు చేత కొంచెం అక్షంతలు వేయించి చేతు మేము తెచ్చిన ఫ్లవర్స్ అన్నీ చేతు ముందే పెట్టేసింది స్వామి దగ్గర నుంచి. స్వామికి ఫస్ట్ టైం మేమైతే పూజ చేయడం, ఎప్పుడు పంతులు గారు చేత చేయించుకునే వాళ్ళం. చేతు నేను స్వామిని ముట్టుకుంటా అని దగ్గరికి వెళ్తుంది. ఇంకా బయటకు వచ్చేసాం. ఇక బయట అక్కడ గోడ దగ్గర కూర్చొని కొంచెం ఫొటోస్ దిగుతుంది మేడం గారు. బయట అంతా బాగుంది కాబట్టి ప్రశాంతంగా. నెక్స్ట్ ఒక చిన్న పెళ్ళి ఉంటే పెళ్ళికి వెళ్ళాము. ఎంత ఎగ్జైట్తో వెళ్ళిందో పెళ్ళికి. లోపల వెళ్ళిన కాడ నుంచి ఇంటికి వెళ్ళాము. ఐస్ క్రీమ్ కావాలి, కేక్ కటింగ్ చేయాలి అంటే ఏడుస్తూ ఉంది. బర్త్డే అంటే చాలు ఫస్ట్ కేక్ కటింగ్. ఎప్పుడు కేక్ కట్ చేయాలి మార్నింగ్ చేసిన కానీ. ఓకే ఫ్రెండ్స్, ఇట్స్ మై మినీ వ్లాగ్.